అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే ప్రజలను మోసం చేసి పవర్లోకి వచ్చిందో, ఏదైతే 5 గ్యారెంటీలు ఇస్తా అన్నారో, ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, 5 గ్యారెంటీలు అంటే 5 బియర్ బ్రాండ్ల అవే నిన్నంతా న్యూస్లో అంతా అదే వస్తుంది. 5 గ్యారెంటీల సంగతి మర్చిపోయిండు. అట్లాగే 420 హామీలు ఇచ్చిండు. యువతకి నిరుద్యోగ అభివృద్ధి లేదు, డిఎస్సి నోటిఫికేషన్లు లేవు, అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్లు లేవు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలనుకుంటున్నాం. దాని గురించి ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ గారు ఎట్లాగైతే పిలిచారో దాని మేరకు ఇవాళ ధర్నా చేయడమే. అంటే ప్రభుత్వం ఏర్పడి ఎక్కువ రోజులు కాదు, ఇంకా కొంత సమయం కావాలని చెప్పి అడుగుతున్నారు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. గత ప్రభుత్వాన్ని చూసుకుంటే ఆ ప్రభుత్వం చేసింది అనుకోవచ్చా మీరు అన్న విషయాలను? అంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, మేమే పవర్లోకి వస్తున్నాము, December 9th రోజు ప్రమాణ స్వీకారం తీసుకుంటాను, లోన్స్ అన్ని మాఫీ చేస్తా అన్నారు కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 150 days అయిపోయినాయి కదా. మరి ఇంతకంటే ఎక్కువ టైం ఎందుకు పడుతుంది? ఇంకొక విషయం చెప్తాను, నిరుద్యోగులకు ఏదైతే అభివృద్ధి ఇస్తా అన్నారో, నిరుద్యోగులకు జాబ్స్ ఇస్తా అన్నారో, ప్రతి ఎమ్మెల్యే గారి పిల్లలు కానీ, ప్రతి మినిస్టర్ గారి పిల్లలు కానీ, రేవంత్ రెడ్డి గారి పిల్లలు వీళ్ళకి జాబ్స్ వచ్చినాయి. కానీ మా ఏదైతే మన యువత ఎవరైతే ఉన్నారో, తెలంగాణ యువత 1200 మంది చనిపోయినారు. తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళేమో ఆయన ఇది చేసిండు. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు వచ్చిర్రు. ఏది ఆ లిస్ట్ బయట పెట్టమని చెప్పండి. 70,000 మంది యువతకు ఎక్కడ జాబ్స్ వచ్చినాయి? ఆ లిస్ట్ బయట పెట్టమని చెప్పండి. ఎందుకు పెట్టట్లేదు? ఈ June 2 రోజు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇదొక అధికారిక ప్రోగ్రామ్. 17 సెప్టెంబర్ రోజు మేము ఏదైతే చేసినామో తెలంగాణ ఫార్మేషన్ డే, ఆ రోజు అమిత్ షా గారు వచ్చిర్రు, కర్ణాటక సీఎం వచ్చిర్రు, మహారాష్ట్ర సీఎం వచ్చిర్రు, తెలంగాణ సీఎం రాలే. అది అధికారిక ప్రోగ్రామ్. ఆ రోజు జేపీ నడ్డా గారు రాలేదు, మేము పిలవలేదు. ఇవాళ June 2 రోజు సోనియా గాంధీ గారు ఎలాగొస్తారు? అధికారికంగా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాదు, 1200 మంది యువత ప్రాణాలు తీసుకున్న తల్లి అని మేము అందరం అంటున్నాం. ఇంకొక విషయం, అది అధికారిక ప్రోగ్రాం కాదు. కర్ణాటక సీఎంని పిలుచుకో, మహారాష్ట్ర సీఎంని పిలుచుకో, మోదీ గారిని పిలుచుకో, మీరు కూర్చోండి. సోనియా గాంధీ గారికి ఏం పొజిషన్ ఉంది అక్కడ కూర్చోడానికి? ఇట్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. అలాగే సెక్రటేరియట్లో ఏదైతే కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని పెట్టి ఎలాగైతే గవర్నమెంట్ రన్ చేస్తున్నారు, ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారో అది తప్పు. అది ఎట్లా చేస్తారు? ఇక్కడ వైపు చూసుకుంటే రాష్ట్ర చిహ్నాలు కానీ రాష్ట్ర గీతం మార్పులు చేర్పులు చేస్తుంది కదా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, ఎట్లా చూడవచ్చు ఆ విషయాలన్నీ? రాష్ట్ర చిహ్నాలు కానీ రాష్ట్ర గీతానికి కూడా మార్పులు చేర్పులు చేస్తున్నాయి. టీఎస్ని కాస్త టీజీ చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ మద్యం విషయానికి వస్తే అవి కూడా మార్పులు చేర్పులు చేస్తున్నాయి. ఇవన్నీ మార్పులన్నీ ఎట్లా చూడవచ్చు ఈ ప్రభుత్వం చేస్తున్న మార్పు? ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఒకటే అడుగుతున్నారు, టాపిక్ని డైవర్ట్ చేయకండి. 5 గ్యారెంటీలు ఏమైనాయి? 5 గ్యారెంటీలు అంటే 5 బ్రాండ్లు బియర్లా కాదు కదా. 420 హామీలు ఏమైనాయి? అవి కాకుండా ఏదో లోగోని మార్చి, దాని కలర్ మార్చి, చార్మినార్ని తీసి పక్కన పెట్టి ఇంకోటి పెడితే అది కాదు కదా మాకు కావాల్సింది. మిమ్మల్ని పవర్లోకి ఎందుకు తీసుకొచ్చినాం మేము? అది మేము అడగాలనుకుంటున్నాం. ఏదైతే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటున్నారో చూపించండి, లిస్ట్ బయట పెట్టండి. మరో 4 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ బీజేపీ మేము 400 సీట్లు గెలిచి 3వసారి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. అక్కడనేమో ఇండియా కూటమి మేము 300 పైగా సీట్లు సాధించి అధికారంలోకి వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి 273 సీట్స్ ఏదైతే మెజారిటీ కావాలో, 2 వారాల నామినేషన్ ముందు వరకు వాళ్ళ దగ్గర క్యాండిడేట్లే లేరు, అసలు డిక్లేరే చేయలే. మేము 400 సీట్లు ఎందుకు కావాలనుకుంటున్నామో, 2047 వరకు మేము ఇండియాలో ఎలా చూద్దాం అనుకుంటున్నామో మాకు క్లియర్ విజన్ ఉన్నది. ఈ స్టేట్ విషయానికి వస్తే వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత పోలీస్ని కానీ అందరినీ కానీ చాలా యూజ్ చేసుకొని వీళ్ళు చేసిందంతా చేసి డబ్బులు కూడా చాలా పంచి, అయినా కూడా ప్రతి ప్రజల్లో మేము తిరిగినాం కాబట్టి ప్రతి గొంట్లో ఒకటే ఉంది, మోదీ గారిని ఈసారి ప్రధాని చేయాలి, అలాగే 400 సీట్లు బీజేపీకి ఇవ్వాలి. కొన్ని రోజుల కిందట ఒక టీవీ న్యూస్ ఛానల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు పేపర్ పైన రాసి ఇవ్వడం జరిగింది విలేకరికి, మా కూటమికి 300 పైగా సీట్లు వస్తాయి, బీజేపీకి 200 సీట్లు వస్తాయని చెప్పి ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వడం జరిగింది కదా. మరి ఆయన సృష్టం చేసిన ఆయన మాటల్ని ఆయన ధీమని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు ఒక అన్నా హజారే గారి స్ఫూర్తితో, అన్నా హజారే గారు చేసిన కష్టంతో ఈయన ఎలాగైతే ఆయన క్రెడిట్ అంతా తీసుకొని సీఎం అయినారో, ఒక మహిళకే ఎలా రక్షణ లేదో అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్లో మనందరం చూస్తున్నాం. వారేం గ్యారంటీస్ ఇచ్చారో అవి కూడా ఏం ఇది చేయలేదు. ఆయన లెక్కర్ స్కామ్లో కానీ వేరే స్కామ్లలో అన్నింటిలో దొరికి జైల్లో ఉండి ఆయన ఏదో చిట్టీలో రాసిస్తే కాదు కదా. మోదీ గారు రోజుకి 20 గంటలు పనిచేస్తున్నాడు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి. వీళ్ళు సగం టైం జైల్లోనే ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు సీఎం ఇంకోరిని చేయాలి కదా. ఎవరు ఆర్గనైజ్ చేశారు? ఢిల్లీలో ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తారు? ఢిల్లీలో ఏమవుతుంది ఎవరు చూస్తారు? జైల్లో ఉండి ఆయన చూస్తాడా? ఏదో చిట్టీలా ఇండియా గవర్నమెంట్కి 300 సీట్లు వస్తున్నాయి, 300 సీట్లు వస్తాయి అనుకోండి, ఎవరైతారు పీఎం చెప్పండి నాకు? అది అనగానే ఇంకో 200 సీట్లు ఇటు వచ్చేస్తాయి, అంతే కదా. మీరు నాకు చెప్పండి ఎవరున్నారు? రాహుల్ గాంధీయా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయనీకేనా వీళ్ళందరూ ఇంత కష్టపడుతుంది? ఈ 10 ఏళ్లలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఏం చేసిందంటే ఏం చెప్పుకోవచ్చు? ఇక్కడ తెలంగాణకి ఏం చేసింది, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉంది, కేంద్రానికి ఏం చేసింది? ఇప్పుడు మేము ఏదైతే చెప్తామో అది పక్కా చేసినాం. ఆర్టికల్ 370 చేస్తామని
84 ఏదైతే భారతీయ జనతా పార్టీ ఫామ్ అయినప్పుడే చెప్పినాం, అది చేసినాం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే మన దేశ బయట ఉన్న హిందువులకి, క్రిస్టియన్లకి, సిక్కులకి అందరికీ ఏదైతే రక్షణ కల్పిస్తామన్నామో అది చేసి తీరినాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 38 సంవత్సరాలుగా ఒక్కరు దాన్ని ఆ పుస్తకంని టచ్ కూడా చేయలే. మోదీ గారు దాన్ని మొత్తం మార్చి పడేసిండు. అదొకటే కాదు, 2047 ఏదైతే వికసిత్ భారత్ వైపు దూసుకెళ్తున్నామో దాని విషయంలో ఏమేం చేయాలో అదంతా చేసిండు. 52 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి రాహుల్ గాంధీ గారు ఒకరోజు చెప్తారు 100 రూపాయలు ప్రజలకు ఇస్తే అది చేరాలంటే 15 రూపాయలే చేరుతాయని చెప్తాడు. ఈసారి మోదీ గారు 52 కోట్ల బ్యాంక్ అకౌంట్లు తెరిచి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో 80 కోట్ల మందికి రేషన్ చేరుతుంది, 80 కోట్ల మందికి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇది ఎవరైనా చేయగలిగినారా? ఎవరు చేయలేకపోయారు, ఇది మోడీ గారు చేసి. 10 ఏళ్లలో బీజేపీ చేసింది ఏం లేదు, సామాన్యుల పైన భారమే పడింది. అక్కడ సరుకుల విషయంలో కానీ, ఇక్కడ డీజిల్ పెట్రోల్ నిత్యావసర సరుకుల విషయం కానీ, డీజిల్ పెట్రోల్ విషయంలో కానీ అచ్చేదీని తెస్తామన్న బీజేపీ మధ్యతరగతి వాళ్ళు సచ్చేదీని వచ్చే పరిస్థితి వచ్చింది 10 ఏళ్లలో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 2013లో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో చూసుకోండి. ₹1 విలువ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వస్తే ఒక యువత కాలేజ్ బయటకు వస్తే ఒక జాబ్ తప్ప ఇంకేం లేకుండే. ఇప్పుడు మోదీ గారు స్టార్టప్ ఇకోసిస్టమ్, నేను ప్రతి యువతకి లోన్ ఇస్తా, నీకేమైనా ఐడియా ఉందా, నువ్వు వచ్చి కంపెనీ పెట్టు తయారుగా. స్విగ్గీ, జొమాటో, ఫోన్పే, పేటిఎం ఇవన్నీ ఎట్లా వచ్చినాయి బయటికి? ముందు ఎప్పుడైనా ఉండేనా? యువత ఏమున్నా జాబ్ చేయాలి. ఇప్పుడు ప్రతి యువతకు ఒక గ్యారంటీ ఇస్తుండు మోదీ గారు. అదొకటే కాదు, మీరు ప్రతి స్టేట్కి వెళ్ళి ఒక స్ట్రీట్ వెండర్ని అడగండి, ఒక విశ్వకర్మని అడగండి, ఇప్పటి వరకు మంగళ వాళ్ళకి ఎవడైనా లోన్ ఇచ్చిండా? కేసీఆర్ అన్నాడు కదా ఇస్తాను, ఇచ్చిండా? ఇయ్యలే. ₹1,00,000 లోన్ ఇస్తుండే, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. అదొకటే కాదు, అది పే చేసిన తర్వాత మళ్ళీ 2 లక్షలు ఇస్తున్నారు. సెంట్రల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఇండియన్కి రీచ్ అయిపోయినాయి. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ పేపర్ మీద పట్టుకొని ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఇవన్నీ తెలియదు. ప్రతి ఎవరైతే సిటిజన్ వెళ్ళి అడిగితే నీకు ఏం స్కీమ్లు వచ్చినాయి అడిగితే వాళ్ళు చెప్తారు నాకేం వచ్చినాయి. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దయిపోతుంది, రిజర్వేషన్లు రద్దయిపోతాయి, రాజ్యాంగాన్ని తొలగిస్తారని చెప్పి ఎన్నికల ముందు బాగా ప్రచారం అయితే జరిగింది కదా, మరి ఆ విషయాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరైతే ప్రధానమంత్రి ఎవరు, ఇందిరాగాంధీ గారు, వాళ్ళు రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుంది. మేము 10 ఏళ్ళ నుంచి పవర్లోనే ఉన్నాం కదా, మేము రాజ్యాంగాన్ని తీసుకోవాలని తీసుకోవచ్చు కదా. మా విజన్ అది కాదు, మా విజన్ వెరీ క్లియర్. మా విజన్ ఏదో మేమే పవర్లో ఉండి మేమే మొత్తం చేయాలని కాదు. 2047లో ఇండియా ఎలా ఉండాలి దాని మీద మాకు రోడ్ మ్యాప్ ఉంది. బీజేపీ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ప్రతి బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అనుసంధానమైన సంస్థ ఇండియా ఎలాగైతే గ్రేటెస్ట్ పవర్ కావాలో, విశ్వగురు కావాలో దాని మీదనే అందరు కష్టపడతారు. ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కష్టపడతారు. బీజేపీ అంటేనే మత రాజకీయాలు చేస్తుంది, దేవుళ్ళపైన రాజకీయాలు చేస్తా అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి కదా, మరి దాని ఎట్లా? ఇప్పుడు ట్రిపుల్ తలాక్ అంటే ఏంది? ఒక ముస్లిం మహిళకి రైట్ ఇవ్వలేని కాంగ్రెస్ కానీ మిగతా ఇండియా కానీ ఎవ్వరు చేయలే. మరి మేము చేసినాం కదా, ఒక ముస్లిం మహిళకి వాళ్ళు హక్కు ఇచ్చినాము. తలాక్ 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 అని చెప్పేసి వాళ్ళ ఆస్తి కానీ వాళ్ళ పిల్లలు కానీ అన్ని హక్కులు తీసుకునేటోళ్ళు ఇప్పుడు అది తీసేసినాం కదా. అలాగే ఇప్పుడు ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంది కానీ, రేషన్ ఉంది కానీ, ఏదన్నా స్కీమ్ ఉందో అది ముస్లింలకు కాదని ఎక్కడ చెప్పలే కదా, ప్రతి ముస్లింకి కూడా చేరుతుంది కదా. ఇప్పుడు ఇండియా ఏదైతే వాల్యూ పెరుగుతుందో, ఇప్పుడు ఇంతమంది ముస్లిమ్స్ ఇక్కడ పుట్టి బయట దేశాలలో చదువుతారు, బయట దేశాల్లో ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు కూడా భారతీయులే కదా. ఒక భారతీయుడి మన గౌరవం పెరిగితే వాళ్ళకు కూడా పెరుగుతుంది కదా. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్యలో వార్ అవుతుంటే ఇండియా స్టాండ్స్ ఏంది అని వరల్డ్ మొత్తం చూస్తుంది. ముందేముంటుండే ప్రైమ్ మినిస్టర్ అంటే వెనకాల వెళ్ళి ఫోటో దిగి వెళ్ళిపోతుండే. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు వెళ్తే ప్రతి ప్రధాని లేచి కూర్చుంటాడు. ఇప్పుడు అదేం జోక్ కాదు కదా. ఇండియా లాంటి కంట్రీని మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ చేసింది మోదీ గారు.